ఒకప్పుడు చాలా దూరంలో ఉన్న ఒక గ్రామంలో 3 చిన్న పందులు ఉండేవి. ఒక్కో పంది తనకి తానుగా ఒక ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. మొదటి పంది పుల్లలతో ఒక చిన్న ఇల్లు కట్టింది. చాలా త్వరగా అయింది, కానీ బలంగా మాత్రం లేదు. రెండో పంది కర్రలతో ఇల్లు కట్టింది. అది కొంచెం బలంగా ఉంది, కానీ అది సురక్షితం లేదు. మూడో పంది ఇటుకలతో బలమైన ఇల్లు కట్టింది. ఆ ఇల్లు చాలా గట్టిగా, చాలా బలంగా ఉంది. అంతలోనే ఒక పెద్ద క్రూరమైన తోడేలు వచ్చింది. మొదటి పంది వద్దకు వెళ్ళి, పంది పంది నన్ను లోపలికి అనుమతించు. అప్పుడు పంది భయంతో చెప్పింది, లేదు, నేను నిన్ను లోపలికి అనుమతించను. తోడేలు కోపంగా అన్నాడు, అయితే నేను ఊది 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 నీ ఇల్లు కూల్చేస్తా అని ఊది ఊది పుల్లల ఇల్లును కూల్చివేసింది. మొదటి పంది పారిపోయి రెండో పంది దగ్గరికి వెళ్ళింది. తరువాత తోడేలు రెండో పంది కర్రల ఇల్లు దగ్గరకు వెళ్ళి మళ్ళీ అన్నది, పందులు పందులు నన్ను లోపలికి అనుమతించండి. రెండో పంది కూడా చెప్పింది, లేదు, మేము లోపలికి అనుమతించం అని. తోడేలు మళ్ళీ ఊదింది. కర్రల ఇల్లు కూడా కూలిపోయింది. అప్పుడు ఆ ఇద్దరు పందులు మూడో పంది అయిన ఇటుకల ఇంటికి పరిగెత్తాయి. తోడేలు మళ్ళీ ఇటుకల ఇల్లు దగ్గరకు వచ్చింది. ఇప్పుడైనా లోపలికి అనుమతించండి అని అరిచింది. మూడో పంది ధైర్యంగా చెప్పింది, ఎప్పటికీ నిన్ను ఇంటి లోపలికి అనుమతించను. తరువాత తోడేలు కోపంతో బలంగా ఊదినా ఆ ఇల్లు కదల్లేదు. చివరికి తోడేలు అలసిపోయింది. తర్వాత ఇంటి పైకి ఎక్కి చిమ్నీ నుంచి లోపలికి దిగింది. కానీ లోపల వేడిగా ఉన్న పాత్రలో పడిపోయింది. అయ్యో అని కేక వేసి అక్కడ్నుంచి పారిపోయింది. మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాలేదు. 3 చిన్న పందులు బలమైన ఇటుకల ఇంట్లో సంతోషంగా, సురక్షితంగా జీవించాయి.